నిర్వహణలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? విద్యుత్ రంగం అప్పుల్లో కూరుకుపోయిందా? ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందా? చివరి వరకు బకాయిలు చెల్లించకుండా పేరాబెట్టి ఇప్పుడు కాంగ్రెస్పై పెను భారం మోపారా? ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే తెలంగాణలో కరెంటు కష్టాలు వస్తాయని అప్పట్లో చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలను పదే పదే ప్రస్తావిస్తూ కేసీఆర్ తాను చేసిన ఘనకార్యాలను చెప్పుకునేవారు. దేశంలో తానే ముందుగా 24 గంటల కరెంటు ఇచ్చినట్లుగా కూడా చెప్పుకుంటారు. అయితే రాష్ట్రంలో కనిపిస్తున్న కరెంటు వెలుగులన్నీ పైపై మెరుగులేనని, సర్కార్ తీరుతో విద్యుత్ సంస్థలు అప్పట్లో కూరుకుపోయాయని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నా డిస్కంలు అప్పులు చేయక తప్పని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. డిస్కంల ఆస్తులన్నీ కుదవ పెట్టడంతో కనీసం వాటిని అమ్ముకొని గట్టెక్కేందుకు కూడా అవకాశం లేదని పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆదేశాలతో వ్యవసాయానికి, ఇతరులకు డిస్కంలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. దీనికి సంబంధించి సర్కారు పైసలు ఇవ్వకపోవడంతో డిస్కంలు ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కరెంటు సప్లై చేస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పుడు కొత్తగా అప్పులు ఎలా తేవాలి, తెచ్చిన అప్పులను ఎలా కట్టాలి అనేది డిస్కంలకు అంతుపట్టడం లేదు. ఇప్పటికే విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక విద్యుత్ వినియోగదారుల నుంచి లోడ్ పెరిగిందంటూ అడిషనల్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీల పేరిట ముక్కుపిండి వసూళ్లు చేసి కొంత నెగ్గుకొచ్చినాయి. మున్ముందు ఉద్యోగుల శాలరీలను కూడా అప్పు పెట్టే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. గతంలో 1 తారీఖునే జీతాలిచ్చిన విద్యుత్ సంస్థలు ఇప్పుడు 10 తారీఖు వరకు కానీ ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా సంబంధించి 25,000 కోట్ల మేర విద్యుత్ సంస్థలకు సర్కారు బకాయి పడింది. ఎలక్షన్ సంవత్సరంలో కరెంటు ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని సర్కారు విద్యుత్ సంస్థలకు 12,500 కోట్లు 5 ఏళ్లలో చెల్లిస్తామని ఈఆర్సీకి లెటర్ ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగతా 12,500 కోట్ల గురించి కనీసం ప్రస్తావించలేదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, సర్కారు ఆఫీసులు వాడుకున్న కరెంటుకు సంబంధించి 17,500 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు మరో 10,000 కోట్లు బాకీ పడ్డట్లు సమాచారం. ఎలక్షన్ వరకు ఎట్లనో నెగ్గుకు రండి, తరువాత ఛార్జీలు పెంచుకోవచ్చని డిస్కాంల పెద్దలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సింగరేణికి బకాయిలు చెల్లించకుండా నష్టాల్లోకి నెట్టారా? వివిధ రాష్ట్రాల వద్ద కరెంటు కొని కోట్లు బాకీ పడ్డారా? 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఏమైంది? ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని వదిలేశారా? కరెంటు కథలు తవ్వే కొద్దీ కుంభకోణాల్లా బయటపడుతున్నాయా? ఈ స్టోరీ చూడండి. సింగరేణి నుంచి కొనుగోలు చేసిన కరెంటు, బొగ్గుకు సంబంధించి 28,000 కోట్ల వరకు డిస్కంలు బాకీ పడ్డట్లు తెలుస్తోంది. ఇందులో కరెంటు కొనుగోళ్లకు సంబంధించి 18,000 కోట్లు, జెన్కో బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి 10,000 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. డిస్కంల నుంచి పైసలు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో లాభాల్లో ఉన్న సింగరేణి కూడా ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన కరెంటు, డిస్కంలు చెల్లించాల్సిన బాకీలు కూడా 1,000 కోట్లకు పెరిగింది. అటు విద్యుత్ ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించిన 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నేటికీ పూర్తి కాలేదు. దీనికోసం ఆర్ఈఎస్, పిఎఫ్సి సంస్థల నుంచి సర్కారు 1,000 కోట్లు అప్పులు చేసింది. రామగుండంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ చేపట్టిన పవర్ ప్లాంట్లో 2వ దశకు నేటికీ కనీసం స్థలం చూపించకుండా నిర్లక్ష్యం చేస్తోంది.
కను రెప్పపాటైన కరెంటు పోదని చెప్పిన గత సర్కార్ కరెంటు శాఖను అప్పుల కుప్పగా మార్చేసిందా? 1,00,000 కోట్ల భారం కొత్త సర్కార్పై పెట్టిందా? ఉత్పత్తి లేకపోగా భారం మాత్రం తడిసి మోపడయిందా? బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయా? ఈ స్టోరీ చూడండి. మరోవైపు ఛత్తీస్గఢ్ ఒప్పందం ప్లాన్ అయింది. అక్కడి మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏండ్ల పాటు కరెంటు కొనుగోళ్ల కోసం తెలంగాణ డిస్కంలకు ఛత్తీస్గఢ్ CSPDCLకు మధ్య 2015 సెప్టెంబర్ 22న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం రాష్ట్రానికి 1000 మెగావాట్ల కరెంటు సరఫరా చేయాల్సి ఉంది. వార్ధా లైన్ కారిడార్ ఏర్పాట్ల తర్వాత కొంతకాలం ఒప్పందం కంటే కొంత తక్కువే కరెంటు కొనుగోళ్లు జరిగింది. గత 2022-21లో సగం కంటే తక్కువే కొనుగోలు చేయగా 2021-22లో పావు వంతు కూడా తీసుకోలేదు. ఇలా కరెంటు తగ్గించుకుంటూ 2022-23 నాటికి పూర్తిగా నిలిపేసింది. తమకు బాకీ పడిన 3,576 కోట్ల చెల్లిస్తేనే కరెంటు సరఫరా చేస్తామని ఛత్తీస్గఢ్ అల్టిమేటం ఇచ్చింది. దీంతో వివాదం కొనసాగుతోంది. సరఫరా లైన్ల కోసం ఏటా 100 కోట్లు మాత్రం ఉత్త పుణ్యానికి కట్టాల్సి వస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం కరెంటు గురించి చాలా గొప్పగా చెప్పుకుంది. కనురెప్ప పాటి కూడా కరెంటు పోదని ప్రచారం చేశారు. అదే తాము అధికారంలోకి రాకపోతే మళ్లీ విద్యుత్ పరిస్థితి పాత రోజులకు పోతోందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. వారు అలా ఎందుకు అన్నారో కానీ గత 10 ఏళ్లలో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. భారీ మొత్తం వెచ్చించి బయట నుండి కొనడమే తప్ప ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నం చేయలేదు. 10 ఏళ్లలో 60,000 కోట్లకు పైగా విద్యుత్ సంస్థలు అప్పులు పెరిగిపోయాయి. ట్రాన్స్కో, జెన్కో విద్యుత్ సంస్థలను ఏపీ, తెలంగాణ మధ్య విభజించినప్పుడు తెలంగాణకు ఉన్న అప్పు 22,423 కోట్లు. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే నాటికి వాటి అప్పులు 81,156 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా ఏడాదికి 6,000 కోట్ల చొప్పున అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి లేకపోగా భారీ ఖర్చుతో కొనుగోలు చేయడం ద్వారా అప్పులు పెరిగిపోయాయని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివే 30,000 కోట్లు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వాటికి వడ్డీనే నెలకు 1,000 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కేవలం నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి విద్యుత్ సంస్థలను నిండా ముంచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకు 24 గంటల కరెంట్ ఇచ్చామని క్రెడిట్ కొట్టుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా విద్యుత్ శాఖను అప్పుల ఊబిలో ఎందుకు నెట్టివేసిందని ప్రశ్నించినప్పుడు కొందరైతే ఇందులో సర్కారుకు, అధికారులకు కమిషన్లు రావు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. అదే చెరువులకు, ప్రాజెక్టులకు, రహదారులకైతే కమిషన్లు కుమ్మివేయచ్చని భావించారని అంటున్నారు. ఏది ఏమైనా ముందుగానే రేవంత్ సర్కార్ మేల్కోవడం ఒకంత మంచి పరిణామమే అని చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.